నాది నల్గొండ జిల్లా మిర్యాలూరు కాన్స్టిట్యున్సీ అండి। నా పేరు मोहम्मद नाज़र अली मिर्ज़ा। मेरा नाम मैं जो है सो मिर्यालूर से आया हूँ। नलगोंडा डिस्ट्रिक्ट प्रेसिडेंट हूँ ऑटो यूनियन। नलगोंडा डिस्ट्रिक्ट में 2 ऑटो ड्राइवर्स సూసైడ్ कर लिए। ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయారండి। ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం వల్ల ఆటోలు నడవక వాళ్ళకు బతుకు భారమై బతుకు బండి లాగలేక చనిపోయారండి ఇద్దరు కూడా। ఒకలేమో నవయువకుడు, పిల్లగాడు, పెళ్లి కాలేదు, తల్లి తండ్రికి భారం అతనే పోషించేది। ఆ తల్లి తండ్రులు ఇలా రోడ్డు మీద పడ్డారు। ఒక కుటుంబం అడిదేవలపల్లి అండి, అడిదేవలపల్లి మన మిర్యాలూరు కాన్స్టిట్యున్సీలో అడిదేవలపల్లి। గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసినాం, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నాం। కనీసం ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు ఉంది కదా, అదన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేయమని చెప్పి గవర్నమెంట్కు డిమాండ్ చేసినాం। మా స్థానిక ఎమ్మెల్యేకు డిమాండ్ చేసినాం, ఎంఆర్ఓకు డిమాండ్ చేసినాం, కలెక్టర్కి చేసినాం। రిప్రజెంటేషన్స్ ఎన్ని ఇచ్చినా ప్రభుత్వం స్పందిస్తలేదు, ప్రభుత్వ అధికారులు స్పందిస్తలేరు అది దీని మీద। విజయోత్సవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారు, రెడ్డిల కుటుంబం పెద్ద కుటుంబం, అది వారు గొప్పతనాన్ని తెలియజేసుకుంటారు। రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఇంటర్వ్యూ ఛానల్లో చెప్పారు, మా రెడ్డి కులంలోనే తక్కువ స్థాయిలో ఉన్న వాడిని మేము కిందికి తొక్కేస్తాం, వాడిని మా ఇంటికి కూడా రానియమని। అలా ఈ ఆటో కార్మికులు తక్కువ కులానికి చెందినవారని వారు భావించి మమ్మల్ని అనగదొక్కాలని కావాలని సంవత్సర కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నారండి। ఇది మా హత్యల మీద వాళ్ళు చేసుకునే ఇది ఎట్లా అంటే ఒక నియంత పాలన లెక్క ఉంది। ఇది హత్యల మీద వాళ్ళు చేసుకునే సంబరాలు ఈ నేటి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు। అంతేగాని వాళ్లకు ఏదో వాళ్ళ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు కాదు। ఒక్క ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం తప్ప మీరు చేసుకునేటటువంటి సంబరాల్లో 500 రూపాయల గ్యాస్ కానివ్వండి, మహాలక్ష్మి పథకం వల్ల కాకుండా 500 రూపాయల గ్యాస్ కానివ్వండి, ఫ్రీ ఉచిత కరెంటు బిల్లు కానివ్వండి, ఇంకా 4000 రూపాయల పెన్షన్ కానివ్వండి, మహిళకు 2500 రూపాయలు ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకు అన్నారు, అదైనా కానివ్వండి। వచ్చిన వాళ్ళు చేతులెత్తి మీరు ఖచ్చితంగా వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక్క హుకుం జారీ చేసి ఈ మీటింగ్లకు వాళ్ళు విజయోత్సవాలు జరుపుకోవాలని నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నానండి। రేవంత్ రెడ్డి గారికి ఈ రకంగా ప్రశ్నిస్తున్నాను, ఏమని అంటే నేను 2500 రూపాయలు ఇచ్చాను కావున మీరు మహిళలు వచ్చి నాకు సపోర్ట్ చేయండి, నేను 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాను, వృద్ధులు వచ్చి నాకు సపోర్ట్ చేయండి, వికలాంగులకు 6000 ఇస్తున్నాను, వికలాంగులు వచ్చి సపోర్ట్ చేయమనండి, నేను ఆటో డ్రైవర్ల సంక్షేమం కొరకు, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశాను, సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళు హర్షించి చెప్పుకోమనండి ఆ మీటింగ్లలో, వీటి గురించి మాట్లాడమనండి। అప్పుడు దమ్ముందని మేము ఒప్పుకుంటాం, అప్పుడు ప్రజలు ఎంతమంది వస్తారో చూద్దాం। మరి బిర్యానీ పొట్లాలకు, వాటర్ ప్యాకెట్లకు బలవంతంగా పోలీసు వాళ్ళని పెట్టించి మీరు జనాలను ఎక్కించుకొని పోయి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం కాదండి, మనస్ఫూర్తిగా రావాలి ఎవరైనా। ఈరోజు కేసీఆర్ గారిని మేము తలుచుకుంటున్నాం, దేవుడు అని చెప్తున్నాం। ఎందుకు? మహాత్మా గాంధీ ఒక దేవుడు, నెల్సన్ మండేలా ఒక దేవుడు। మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు, నెల్సన్ మండేలా గారు తెచ్చారు స్వతంత్ర భారతదేశానికి, అలానే మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు స్వతంత్రాన్ని తెచ్చారు। ఈ చెరపలేని నిజాలు, ఈ చెరిగిపోని నిజాలు। అట్లనే కేసీఆర్ లేదండి, ఇది ఇంకా నియంత పాలన అని చెప్తున్నా కదా మేడం, తుగ్లక్ పాలన। ఒకప్పుడు ఈ నాజీల పాలన, తుగ్లక్ల పాలన ఎలా ఉండేదో ఆ పాలన తలపిస్తుంది నేడు రేవంత్ రెడ్డి గారి పాలన, తుగ్లక్ పాలన లెక్క ఉంది। గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు చాలా బాగుందండి, ఎందుకంటే పోలీసు వేధింపులు లేవు, ఆర్టీఓ వేధింపులు లేవు, ఎక్కడ పడితే అక్కడ చాలాన్లు లేవు। కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము, మన కేంద్ర ప్రభుత్వం 2019 రోడ్ సేఫ్టీ జీవో కింద 714 జీవో అని 50 రూపాయల పెనాల్టీ రుసుము తీసుకొచ్చింది। అది దొడ్డిదారిని అమలు చేస్తే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ జీవోని రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను కాపాడారు, మా కుటుంబాలను।
ఒక్కొక్కరు 70,000, 80,000, 30,000 ఇట్లా బకాయి ఉన్నది కూడా మాఫీ చేయించారు. ఆ కరోనా కష్టకాలంలో ట్రాన్స్పోర్ట్ రంగానికి 3 నెలల రోడ్ ట్యాక్సీ మాఫీ చేశారు. ట్రాన్స్పోర్ట్ రంగం 4 వీలర్ వాళ్ళకు ఇలా చాలా ఆదుకున్నారు మాకు కేసీఆర్ గారు. అంతేకాకుండా రోడ్ ట్యాక్స్ మాఫీ చేశారు. మా ఆటో డ్రైవర్ల కుటుంబాలు, బీద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కుటుంబీకులు చనిపోతే, ఆటో డ్రైవర్ చనిపోతే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని చెప్పి ఆదుకునేందుకు 5 లక్షల ప్రమాద బీమాని ప్రవేశపెట్టురు. ఆ ప్రమాద బీమాకు అవసరమైనటువంటి ఈరోజు రెన్యువల్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి దమ్ము లేదండి. ఈరోజు రెన్యువల్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు అమలు చేయకుండా పోగా మీదంగా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అంటున్నారు కదా. నేను ప్రశ్నించినటువంటి 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, 6,000 రూపాయల వికలాంగుల పెన్షన్ కానివ్వండి, 2,500 రూపాయల మహిళల పెన్షన్ కానివ్వండి, ఉచిత కరెంటు బిల్లు కానివ్వండి, గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, ఈ 5 పథకాలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు వచ్చి విజయోత్సవ సంబరాల్లో పాల్గొనమని చెప్పి మీరు పబ్లిక్గా మీడియా తోటి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీ విజయోత్సవ సంబరాల్లో ఎంతమంది ఉంటారో చూద్దాం. అప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, అందరి దృష్టి ఆకర్షిస్తుంది.